ప్రకారంగా జీవించటమే తప్ప ఆయన జీవితంలో వేరొక విధానం లేదు. పరిస్థితిని బట్టి మనుషులను బట్టి విధానం మార్చుకోలేదు ఆయన. అవునా కదా? ఎక్కడున్నా ఏ పరిస్థితి అయినా ఏ సమయం అయినా సరే ఒకటే విధానం ఏంటంటే అది తండ్రి మాటను అనుసరించటమే. అవునా? మనం ఆయన్ని పోలి జీవించటం అంటే మనం కూడా వాక్యాన్ని, తండ్రి మాట వాక్యం కాబట్టి ఆ వాక్యాన్ని అనుసరించి జీవించటమే మన జీవిత విధానం. అంతే. ఎదుటి పరిస్థితిని బట్టి మనం మాట్లాడేది కాదు. హార్ష్గా మాట్లాడితే ఏమైంది? అవతల వాళ్ళ కోపాన్ని ఇంకా పెంచే వాళ్ళంగా అవుతాం. మనం అనుకుంటాం లోక జ్ఞానం ఉపయోగిస్తే మనం హార్ష్గా మాట్లాడటం వల్ల అక్కడ పరిస్థితి చక్కబడిద్దేమో అని అనుకుంటాం, కానీ అక్కడ పరిస్థితి చక్క పడదు. కాబట్టి విశ్వాసం ద్వారానే మనం ముందుకెళ్లేవారుగా ఉండాలన్నమాట. తర్వాత రెండో వచ్చిన ఏం చూసాం? జ్ఞానాంశాలు పలికిద్ది అనమాట. అంటే ప్రతి ఒక్కరు ఏమనుకుంటారు? వేస్ట్ మాటలని మాట్లాడాలనుకుంటారా? జ్ఞానాంశాలే మాట్లాడాలనుకుంటారా? అందరు ఆశపడతారు అట్లాగా. జ్ఞానాంశాలే నేను మాట్లాడాలి, నేను నోరు తెరిస్తే జ్ఞానాంశాలే రావాలి అని ఆశపడతారు. అలా మనం మాట్లాడాలి, మన నోట్లో నుంచి అలా రావాలని అంటే మనం ఎలా ఉండాలంట? జ్ఞానం కలిగిన నాలుక అని రాస్తుంది అనమాట. మన జ్ఞానాంశాలు మాత్రమే మనం పలకాలి అని అంటే మనం ఎలా ఉండాలంటే జ్ఞానం కలిగి ఉంటేనే జ్ఞానాంశాలు పలకగలుగుతాం తప్ప మనలో జ్ఞానం లేకపోతే గనక మనం ఆశపడినా సరే జ్ఞానాంశాలు మన పలకలేం. అర్థమవుతుందండి? మరి ఇప్పుడు ఆ జ్ఞానాంశాలు మనం మాట్లాడాలంటే ఆ జ్ఞానం కలిగిన ఆయనలో మనం నాటపడాలి. ఇటన్నిటికీ మూలం అక్కడే. అవునా? ఇవన్నిటికీ కూడా మూలం అక్కడే. ఆ జ్ఞానం కలిగిన వారిగా మనం ఉన్నట్టయితే కనుక ఆ జ్ఞానం మొదటిగా మన హృదయంలో ఉంటే అప్పుడు అవి మన నోటి ద్వారా పలికేవారిగా ఉంటాం. మనం దేంతో నింపబడితే అవే మన లోపల నుంచి బయటికి వస్తాయి. మనం ఏది పడితే అది లోపల నింపుకొని, కానీ పలకటం మాత్రం బయటికి అన్ని జ్ఞానాంశాలే రావాలి. చూసే మొత్తం వ్యర్థమైన షార్ట్స్, వ్యర్థమైన టీవీ సీరియళ్ళు, పనికిరాని వాటిని చూసుకొని చెవుల ద్వారా పనికిరాని ముచ్చట్లు మొత్తం లోపల హృదయంలో డౌన్లోడ్ చేసుకొని బయటికి మాత్రం ఏం రావాలనుకుంటాం? జ్ఞానాంశాలే బయటికి రావాలనుకుంటాం. అవునా? జగ్గులో బత్తాయి రసం పోసి మనకి మామిడికాయ జ్యూస్ బయటికి రావాలంటే వచ్చిద్దా? ఏమొచ్చిద్ది? బత్తాయి జ్యూసే వచ్చిద్ది. మన లోపల ఏదైతే వేసుకుంటామో మన హృదయంలో బయటకు కూడా అదే వచ్చిద్ది. మన లోపలికి వేసుకునేటప్పుడు ఆలోచిస్తామా? మనం ఏదైతే ఇప్పుడు లోపలికి వేయొచ్చా లేదా మన హృదయంలోకి? ఎందుకంటే ఇదే బయటికి వచ్చిద్ది. కాబట్టి మనం అది చూసుకుని లోపలికి వేసేటప్పుడు మాత్రం ఏం ఆలోచించాం? ఏం చేస్తాం? అంతే. కళ్ళ ద్వారా లోపలికి పంపించేస్తాం, చెవుల ద్వారా లోపలికి పంపించేస్తాం. వచ్చేవి మాత్రం అన్నీ కూడా చక్కగా వేసే మాటలాగా రావాలి అని అనుకుంటాం. అయిద్దా? అవదు. అవునా కదా? ఆ హృదయంలో వాక్యం ఉంటేనే వివేకం కలిగి ఉంటారు. అప్పుడే వాళ్ళు జ్ఞానాంశాలు మాట్లాడేవారుగా ఉంటారు. ద మౌత్ ఆఫ్ ద ఫూల్ గషెస్ ఫూలీ అని అంటున్నాడు. ద మౌత్ ఆఫ్ ద ఫూల్ అని అంటే, ఫూల్ అంటే అవివేకి, వివేకం లేనివాడు, వాక్యం చదవని వాడు. అప్పుడు వాళ్ళు ఏం మాట్లాడతారంట? మూర్ఖపు మాటలు మాట్లాడుతూ ఉంటారు. ఎవరైతే జ్ఞానం కలిగి ఉంటారో వాళ్ళు జ్ఞానాంశాలు మాట్లాడతారంట. ఎవరైతే అవివేకుల్లాగా మూర్ఖుల్లాగా ఉంటారో వాళ్ళు నోరు తెరిచినప్పుడు ఏం మాట్లాడతారంట? మూర్ఖపు మాటలే మాట్లాడతారన్నమాట. అర్థమైందండి? జ్ఞానం మన లోపల లేకపోతే మాత్రం మన జ్ఞానాంశాలు మాట్లాడాలని మనం అనుకున్నా సరే అవి రావు. మన జ్ఞానం కలిగి ఉన్నట్లయితేనే అది సాధ్యం అన్నమాట. తర్వాత ఎక్కడెక్కడ ఉంటాయంట? ప్రతి స్థలం మీద అన్నమాట. వాక్యం హృదయంలో కొద్దుగా ఉన్నప్పుడు ఏమైందంటే ఎవరు చుట్టలేదు అనిపించింది. మనకి ఏమనిపించింది? హృదయంలో వాక్యం కొద్దుగా ఉన్నప్పుడు ఏమైందంటే శరీరం వాక్యం హృదయంలో సమృద్ధిగా లేనప్పుడు ఆల్రెడీ ఇప్పుడు ఆ హృదయం ఏం కలిగి ఉంటుంది? అంతే, మూర్ఖత్వాన్ని కలిగి ఉండిద్ది అనమాట. బాల్యం నుంచి హృదయం ఎట్లాంటిది? మోసకరమైంది. కాబట్టి ఆ హృదయంలో వాక్యం అయినప్పుడు అది ఆల్రెడీ మోసకరమైన ఉంటుంది. కాబట్టి ఆ మోసకరమైన దాన్ని ఏం చేసిద్ది? శరీరం అనుసరించిద్ది. అవునా కదా? మన హృదయంలో వాక్యం లేనప్పుడు ఏమనిపించింది అంటే, పైన ఒక ఆయన ఉన్నాడు, అన్ని ప్రదేశాల్లో ఆయన ఉన్నాడు, ఆయన మనల్ని చూస్తూ ఉంటాడు నిత్యం, ఆయన చూడని ప్రదేశం లేదన్న విషయం మనకు తెలియదు.
అర్థమైందా? దాన్ని గ్రహించుకోలేము మనం, దాన్ని గ్రహించుకోలేం. మనం ఏం చేస్తామనంటే లోక సంబంధం హృదయంలో ఎప్పుడైతే వాక్యం లేదో మనం ఆటోమేటిక్గా శరీరం ఏం చేసిద్ది, ఆ మోసకరమైన దాన్ని అనుసరించిద్ది. అప్పుడేమనుకుంటామంటే ఎవరైనా చూస్తున్నారా అని ఇటు ఒకసారి ఇటు ఒకసారి అటు చూస్తాంలే, కానీ ఆల్రెడీ ఒక ఆయన చూస్తానే ఉంటాడు అన్న విషయం మనకి తెలియదు. ఎందుకు తెలియదు? హృదయంలో వాక్యం లేదు. అది తెలియపరిచేది ఎవరు? ఆ జ్ఞాన వివేకాలు ఉంటేనే నిత్యం ఒక ఆయన మనల్ని చూస్తూ ఉంటాడు అనేది ఆ విషయం మనకు తెలిసిద్ది అనమాట. అర్థమవుతుందండి? లేకపోతే ఏమవుతుందంటే అటు చూస్తాము, ఇటు చూస్తాము, ముందుకు చూస్తాము, ఎవరు చూడలేదు అనుకొని మనం ఏం చేస్తాం? హృదయంలో వాక్యం లేదు కాబట్టి దాంట్లో నుంచి వచ్చిన మోసకరమైన దాన్ని మనం చేస్తాం. అది చేసేటప్పుడు ఏంటంటే ఇది మంచిది కాదని తెలుసు కాబట్టి దావీదుకి అది చేసేటప్పుడు అది మంచిది కాదని తెలుసా లేదా? తెలుసు, ఖచ్చితంగా. అర్థమవుతుందా లేదా? తెలుసు. అది తెలిసిన అటు ఇటు చూసుకున్నాడు. ఎవరికి తెలియకుండా రహస్యంగా లెటర్ రాసి ఇచ్చి ఉదయం చంపేసామని చెప్పి పంపించాడు. ఎవరికి తెలియదులే, నాగ్గా మేనేజ్ చేసాం అని అనుకుంటున్నాను. అటు ఇటు చూస్తున్నాడు. ఆ టైంలో దావీదుకి ఏం తెలియలా? దేవుడు నన్ను చూస్తా ఉన్నాడు, ఒక ఆయన నన్ను చూస్తా ఉన్నాడు అన్నది ఆ జ్ఞానం దావీదుకి కలగట్లా. ఎందుకని? హృదయంలో వాక్యం లేదు. వాక్యం లేనప్పుడు ఏమవుతుందంటే దాని లోపల ఉన్న మోసకరమైంది పనిచేస్తూ ఉంటుంది. మోసకరమైంది పనిచేసేటప్పుడు లోక సంబంధమైంది అదేం చేసిద్ది? అటు ఇటు సైన్యులు ఎవరన్నా చూసారా? ఊరియాకి ఏమన్నా తెలిసిందా? లేకపోతే ఎవరికంటే అది చెక్ చేసుకుంటారులే, కానీ దేవుడు నన్ను చూస్తున్నాడు అన్న విషయం తెలియదు. ఎప్పుడైతే నాతాను ద్వారా దేవుడు మాట్లాడాడో అప్పుడు ఏమన్నాడు? సరి చేసుకోవటానికి ఇష్టపడినప్పుడు అప్పుడు తెలిసింది నేను నీకే విరోధంగా పాపం చేశాను. ఆ రోజు తెలియలేదా? ఆ రోజు తెలియదా? అవునా? అందరి కళ్ళు కప్పాను అనుకుంటున్నా. ఒక ఆయన కళ్ళు కప్పలేకపోయాను అనుకున్నాడు ఆ రోజు అనుకోవాలా, అందరి కళ్ళు కప్పాను అనుకున్నాడు. అవునా కదా? ఆయన హృదయంలో వాక్యం కొద్దుగా ఉండటం వల్ల దేవుడు మన నిత్యం చూస్తూ ఉంటాడు అన్న విషయం మనం తెలుసుకోలేం. అర్థం అనమాట. అందుకని ఇక్కడ ఏమంటున్నాడు? ద ఐస్ ఆఫ్ ద లార్డ్ ఆర్ ఎవ్రీవేర్ అంటున్నాడు. ప్రతి చోట ఉన్నాడు అనమాట. ప్రతి చోట ఆయన కన్నులు చూస్తూ ఉంటాయి. ఇక్కడ పేరెంట్స్ లేరు కదా, పిల్లలు ఏమనుకుంటారు? బడికి పోయేటప్పుడు, దారిలో వచ్చేటప్పుడు, వెళ్ళేటప్పుడు ఎట్టబడితే వాళ్ళు ఎట్టగా ఉంటారు. ఎందుకు ఇట్లా పనులు చేస్తున్నామంటే వాళ్ళు ఏమనుకుంటారు లోపల? మా మమ్మీ డాడీ ఇక్కడ లేరు కదా అని అనుకుంటారు. అవునా? అది చింపుకొని వచ్చి కింద పడి బాల్లో పడి అటాడి ఇటాడి చింపుకొని వచ్చి ఏంటంటే ఎవడో నెట్టేశాడు, నేనేం తప్పు చేయలేదు అసలు అని చెప్తాడు. ఎందుకంటే వీళ్ళు లేరు కాబట్టి అక్కడ, వీళ్ళు అక్కడ లేరు కాబట్టి అసలు నా తప్పేం లేదు, వాడు వెనక నుంచి నెట్టేశాడు కావాలని చెప్తారు. దేవుడు చూస్తాడా లేదా? చూస్తాడనమాట. ప్రతి విషయంలో కూడా దేవుడు చూస్తాడు. భర్త వచ్చేసరికి భార్య ఏం చేసిద్ది? అత్తగారిని ఇక ఎట్టబడితే అట్ట ఆమె చేయగలిగింది అంతా చేసేసి రాగానే ఈయనకు టీ గ్లాస్ ఇచ్చి మీ అమ్మగారు కూడా ఇవ్వండి అని, అత్తగారు టీ ఇవ్వండి ఇది నువ్వు తాగవా అని అంటాడు. అని నాకు వద్దులేండి ఈ పొటానికి. ఆయన ఏమనుకుంటాడు? ఆల్రెడీ అప్పటికి 5 సార్లు తాగేసి ఉంటుంది. ఎన్నిసార్లు? 5 సార్లు ఆల్రెడీ అప్పటికే తాగేసి ఉండిద్ది. భర్త ముందు షో ఆఫ్ ఎట్లా ఉంది? అత్తయ్య గారికి అని అంటారు. అంతకుముందు ఏందంట? ఇప్పుడే మేము వచ్చేటప్పుడు అనుకుంటున్నాం, నేను మా మిస్సెస్ పిల్లలు వాళ్ళ ఆఫీస్లో పనిచేసేమో రాలేదు అని అంటే, ఎందుకని రాలేదంటే వాళ్ళ అత్తయ్య గారు చనిపోయారంట. ధన్యవాదాలు అయిపోయింది. ఏంటంట? లేరా అట్లా అనుకునే వాళ్ళు? గొప్ప భాగ్యం కలిగిందాం అనుకునే వాళ్ళు ఉన్నారండి. తెలియక ఆమె ఉన్నప్పుడు ఆమె ద్వారా అసలు దేవుడి దగ్గర మనం ఆత్మీయంగా ఆస్తి సంపాదించుకోవటానికి ఒక గొప్ప అవకాశం. ఆమెకు మరలా వచ్చింది అవకాశం? రాదు. రేపు రోజున తెలుసుకున్నా, అయ్యో నేను ఆ రోజు సంపాదించుకోలేకపోయా, ఒక్కసారి మాత్రం మళ్ళీ పంపించావంటే నేను చూసుకోవాల్సిన రీతిగా చూసుకొని నేను చక్కగా నేను ఆత్మీయంగా ఆస్తిని సంపాదించుకుంటాను. పంపిస్తాడు దేవుడు? పంపించు. అస్సలు స్వతంత్రం వచ్చింది ఆమెకు అనుకుంటారు. కొంతమంది
లోకంగా ఉండేవాళ్ళు ఏమనుకుంటారు? స్వతంత్రం వచ్చిందాం కోడలు ఎవరో కానీ స్వతంత్రం వచ్చిందాం అనుకునే వాళ్ళు ఉన్నారండి చాలామంది ఉన్నారు. బయటికి చెప్పరు, అందరూ బయటికి చెప్పరు, కానీ అట్లాంటి పరిస్థితులు ఉన్నాయి అన్నమాట. కాబట్టి దేవుడు అంట ప్రతి చోట ఆయన కన్నులు చూస్తూ ఉన్నాయి అని అన్నాడు. అంటే మనకి ఎందుకు చెప్తున్నారు ఆ విషయం? కీపింగ్ వాచ్ ఆన్ ద విక్డ్ అండ్ ద గుడ్ అని అంటున్నాడు. వివేకి మీద కూడా ఆయన కన్నులు నిత్యము చూస్తూ ఉన్నాయి అని అంటున్నాడు. ఎవరైనా తప్పులు చేసేది ఎందుకు? ఆకారం దొంగతనం చేసేటప్పుడు ఏమనుకున్నాడు? ఎవరు జాగ్రత్తగా మేనేజ్ చేసాం అనుకున్నాడు. అవునా? గెహజీ ఏమనుకున్నాడు? ఎవరు చూడలేదు, జాగ్రత్తగా నాగ్గా తీసుకొచ్చి పెట్టుకున్నాం, సెటిల్ అయిపోయినట్టే ఇంక మనం అనుకున్నాడు. అవునా కదా? అట్లా సెటిల్ అయ్యారా? లేదు, అనుకుంటారు అట్లా, అంతే. అది భ్రమ కలిగిద్ది అంతే. ఏం చేస్తాడంటే అపవాది మనం నీతిని అనుసరించకుండా ఆ రోడ్డు దిగిపోయేటట్టుగా ఎండమావులు లాంటి నీళ్లు చూపెడతాడు పక్కన. చూపించినప్పుడు మన హృదయంలో ఎప్పుడైతే వాక్యం కొదువుగా ఉండిద్దో మనం ఏం చేస్తాం? ఆటోమేటిక్గా రోడ్డు దిగిపోతాం. దిగిపోయిన తర్వాత తెలిసిద్ది అయ్యి నీళ్ళు కాదు ఎండమావులని. అవునా కదా? ఎండమావులు ఎట్లుంది చెప్పండి? మనకి ఎంతో తెలిసిపోయింది ఇక్కడ ఏం లేదురా అని. ఎడదా బొమ్మలు అవి మళ్ళీ అక్కడ కనపడుతూ ఉంటాయి, మళ్ళీ అక్కడదా బొమ్మలు అక్కడ కనపడుతూ ఉంటాయి. అట్లా రాంగ్ రూట్లో తీసుకెళ్తూ ఉంటాడు అనమాట. అవునా కదా? కాబట్టి దేవుని కన్ను దృష్టి అంట ప్రతి చోట మంచివారి మీద చెడ్డవారి మీద ఉంది. కాబట్టి ఆయన కనపడకుండా పాపం చేద్దాం అనుకునేది వ్యర్థమైన ఆలోచన అది. అవునా కదా? ఆయన కనపడిన ప్రదేశం ఏమైనా ఉందా? ఆ ప్రదేశం ఎక్కడ కూడా లేదు. కాబట్టి అలాంటి పనులు మనం చేయటం మానుకోవాలి. లైట్లన్నీ ఆపేసుకొని కూడా మనం ఏదన్నా చెడ్డ తలంపులు, చెడ్డ ఆలోచనలు చేసుకున్నా, చెడ్డ పనులు చేసినా కానీ, ఎవరు లేని ప్రదేశంకి వెళ్ళి చేసినా కానీ అవన్నీ కూడా ఆయనకి తేటగా చక్కగా కనపడుతూ ఉంటాయి. వాటన్నిటికీ రేపు మన లెక్క అప్పచెప్పాల్సిందే. అందుకని అంటున్నాడు, వాళ్ళ స్వనాశనం వాళ్ళు సొంతగా వాళ్ళు చేసుకున్న దాన్ని బట్టి వాళ్ళు నిత్య నరకాగ్నికి వెళ్ళబడుతున్నారు. దేవుడు తీర్పు ఏం లేదు. ఆ రోజున అక్కడ కూర్చొని ఏం చేస్తాడంటే దేవుడు మనం ఇప్పుడు ఏదైతే చేసామో మనం చేసిన మంచి చెడు మొత్తం కూడా రాయబడుతూ ఉంటాయి అన్నమాట. దాన్ని బట్టి తీర్పు ఉండిద్ది అంతే. అర్థమవుతుందండి? దాన్ని బట్టి తీర్పు. మనం ఏదైతే ఉండకూడని విధానంగా ఏదైతే ఉన్నామో దాని వలన మనం నరకానికి పోయే పరిస్థితి ఉండిద్ది తప్ప దేవుడు అక్కడ కూర్చొని న్యాయస్తుడిని అన్యాయస్తుడిగా తీర్పు తీర్చడు. అందుకని అంటున్నాడు, ఎవరికి వాళ్ళు చేసిన పాపాలను బట్టి వాళ్ళు నశించిపోయేవారుగా ఉంటున్నారు తప్ప ఎవరన్నా నీకు అక్కడ రాసి పెట్టాడో నాకు ఇక్కడ రాసి పెట్టాడో అట్లా ఏం ఉండదు. దేవుడు యేసుక్రీస్తు వారికి అట్లా ఉంటే ప్రతి ఒక్కరు కూడా తండ్రితో పాటు యుగయుగాలు ఉండాలనేదే ఆయన ఉద్దేశం. అవునా? ఆడుండు కూడా దిగుడు ఉండకూడదు అట్లా అనుకుంటాడా? అట్లా అనుకోడు. ఏ ఆత్మ కూడా నశించిపోవడం దేవునికి ఇష్టం లేదు. అందరూ కూడా తండ్రితో పాటు యుగయుగాలు ఉండాలని ఆయన ఇష్టపడతాడు. అవునా కదా? సృష్టికర్త మాట వినటానికి చాలా మంది ఇష్టపడే పరిస్థితి లేదు. వాక్యం చదవకపోవటం అంటే ఏంటి? వాక్యం చదవకపోవటం అంటే మన ప్రవర్తన ద్వారా దేవుడికి తెలియపరుస్తున్నాం, నీ మాట వినే ఉద్దేశం నాకేమీ లేదు, నాకు ఆ ఇష్టమేమీ లేదు అని మన ప్రవర్తన ద్వారా దేవుడికి ఆ ఉద్దేశాన్ని తెలియపరుస్తూ ఉంటాం అన్నమాట. మనకు చిన్న బాధ వస్తే ఎంత ఏడుస్తూ ఉంటాం. మన బైబిల్ దీని రోజు మన సృష్టికర్త నా మాట వినటానికి ఇష్టపడతలేదండి. మన పిల్లలు వినకపోతే ఎవరెవరు చెప్పుకుంటాం పోయి అందరికి చెబుతాం, అసలు అమ్మాయి అసలు మాట వింటలేదండి. అవునా? అబ్బాయి అసలు మాట వింటలేదండి, చెప్పుకోకూడదులే కానీ అసలు అండి ఎంత బాధపడిపోతా కనపడిన వాళ్ళు అందరూ చెప్తారు. మరి ఆయన పరిస్థితి ఏంటి? అసలు దేవుని హృదయంలో ఉండే ఫీలింగ్స్ని మనం నిత్యం తెలుసుకుంటూ ఉండాలి. అవి తెలుసుకోవాలి ఎప్పుడు కూడా. అర్థమవుతుందండి? అప్పుడు ఆయనకి అంత దగ్గరగా మనం ఉండగలుగుతాం అన్నమాట. మనం అసలు బైబిల్ తీయట్లేదంటే ఆ మాట వినటానికి ఇష్టపడట్లేదండి. అసలు ఎంతకాలం ఇప్పుడు అట్లా ఉంటున్నాం, ఎంత బాధపడుతున్నాం అసలు ఆయన్ని. అవునా కదా? అది చూసుకోవాలి. మనకు ఒక చిన్న ప్రాబ్లం వస్తే మాత్రం ఎక్కి ఎడుతాం, అన్నం తింటాం అనుకుంటాం, ఇవన్నీ చేస్తూ ఉంటాం. తర్వాత ఏమంటున్నాడు? కాబట్టి మనం చేసే ప్రతి పనికి కూడా మనం లెక్క అప్పచెప్పాల్సిందే అన్నమాట. కాబట్టి మనం నిత్య జీవంలో ఉండాలా, నిత్య నరకాగ్నిలో ఉండాలనేది మనమే చూసుకొని నిత్య జీవంలో అంటే ఒక మనిషి ఉండాల్సిన స్థానం తండ్రితో పాటు. అవునా?
ఒక మనిషి ఉండాల్సిన స్థానం ఎక్కడంటే తండ్రితో పాటు. మనం ఉండాల్సిన స్థానంలోనే నేను ఉండాలి అని ఎవరికి ఆశ కలిగినా సరే మన జీవితం మీద అధికారం ఆయనకు అప్పగిచ్చి ఆయన చిత్తానుసారంగా మనం ముందుకు సాగేవారుగా ఉండాలన్నమాట. తర్వాత ఏమంటున్నారు? సాత్వికమైన నాలుక జీవవృక్షము. జీవవృక్షం అంట సాత్వికమైన ఓదార్చే నాలుక, నీతిగా మాట్లాడే నాలుక. అర్థమవుతుందండి? మనం నీతిగా ఉండటం వలన మనం ఎప్పుడైతే వాక్యాన్ని ధ్యానిస్తామో ఆ వాక్యం అనే సత్యం మన హృదయంలోనికి వెళ్ళినప్పుడు అదేం చేసిద్ది అంటే అది మనం దాని ప్రకారం ఉండేటట్టుగా చేసిద్ది. యెహోషువను అందుకేగా చదవమన్నాడు. నువ్వు దాన్ని చదవాలి, ప్రతి దినం చదవాలి. చదివినప్పుడు నువ్వు ఆ న్యాయాన్ని అనుసరించేవాడుగా ఉంటావు. అనేక మందికి నువ్వు మాదిరికరంగా వాళ్ళని నడిపించే నాయకుడిగా ఉంటావు. అర్థమైందండి? ముందు సూటు కోట్ వేసుకుని వెళ్ళి నువ్వు పోయి అలా నడిపించే దాని కోసం కాదు, ఫస్ట్ నువ్వు నడవాలి అట్లాగా అంటున్నాడు. నీలో నింపబడాలి న్యాయం అంటున్నాడు. అప్పుడు నువ్వు వాళ్ళని నడిపించటానికి నువ్వు నడిపించగలుగుతావు. ఎడుబావులో ఫస్ట్ ఏమో తెలియాలిగా. కాబట్టి నువ్వు ఫస్ట్ దాన్ని చదవాలి బాగా. ప్రతి దినం నువ్వు దాన్ని చదివినప్పుడు నువ్వు దాన్ని అనుసరించేవాడిగా ఉంటావు. నీకు ఆశ కలిగిద్ది, నన్ను ఆశ్రయిస్తావు, నేను నిన్ను నీతిమంతుడిగా నడిపిస్తాను. అప్పుడు నువ్వు వాళ్ళకి నాయకుడిగా నువ్వు వాళ్ళని నీతి మార్గంలో నడిపించగలుగుతావు. కాబట్టి నువ్వు దాన్ని చదవాలి అని అంటున్నాడు. అర్థమవుతుందండి? మనం ఎప్పుడైతే వాక్యాన్ని చదువుతామో మన హృదయంలోకి ఆ వాక్యం వెళ్ళిద్దో దాని ప్రకారంగా మనం జీవిస్తామన్నమాట. దాని ప్రకారంగా మనం నీతిమంతులుగా జీవిస్తే రేపు మనం ఎక్కడికి వెళ్తాం? నిత్య జీవానికి వెళ్తాం. ఎట్ ద సేమ్ టైము మనల్ని చూసిన వాళ్ళు కూడా ఏమైంది? ఆ సారం అదేనా మనం అనుకున్నాం కదా. ఏమని? మనం ఎప్పుడైతే నీతిమంతులుగా ఉంటామో అది మనకు నిత్య జీవానికి వెళ్తానికి అయ్యిద్ది. అట్ ద సేమ్ టైం మన తర్వాత వాళ్ళకు కూడా అది మాదిరిని కనపరిచిద్ది. అది ఒక నక్షత్రం అన్నట్టుగా దాని వెనకాల వెళ్ళినట్టుగా ఏంటంట, వీళ్ళు ఎప్పుడైతే వాక్యాన్ని చదువుతారో వీళ్ళు నీతిమంతులుగా ఉండి సరైన మార్గంలో వెళ్తా అనేక మందికి ఆ మార్గాన్ని కనపరిచేవారుగా ఉంటారు, ప్రమోట్ చేస్తూ ఉంటారు అనమాట. అది ఈయనకి జీవవృక్షం. అవునా? జీవవృక్షం అంటే ఏం చేసిద్ది? జీవాన్ని ఇచ్చిద్ది అనమాట. అవునా కదా? ఈయన అలా మాట్లాడటం వల్ల జీవం వస్తూ ఉండిద్ది. వాక్యాన్ని అనుసరించటం వలన ఏమైందంట, మనమందరం కూడా పాపం చేసి మరణానికి గురయ్యి మోడులాగా అయిపోయాం, చచ్చిపోయిన మొద్దుల్లాగా అయిపోయాం. ఎప్పుడెప్పుడైతే ఆయన చెప్పినట్టుగా వాక్యాన్ని ఒక్కొక్క వచనం ద్వారా వాక్యాన్ని అనుసరిస్తూ ఉంటామో చిన్న చిన్న చిగుర్లు వస్తూ ఉంటే అది జీవం పోసుకుంటుంది అనంతా. చూసారా? అట్లాగా మనం ఏమవుతాం? జీవాన్ని పోసుకుంటూ ఉంటాము. మనం మాత్రమే జీవాన్ని పోసుకోవటం కాదు, మనం మాట్లాడే మాట వలన ఆ నీతి మాటలు మనం పలికినప్పుడు ఏమైందంటే అవతలోకి ఓదార్పు. అర్థమవుతుందండి? అవతలోళ్ళు నీతి తెలుసుకుంటారు. వాళ్ళు మరణానికి గురై ఉన్న వాళ్ళ జీవితాల్లో కూడా జీవం చిగురించిద్ది అనమాట. వాళ్ళు కూడా సత్య మార్గంలో నడుచుకోవటానికి ఓదార్చే మాటలు మనం మాట్లాడేవారుగా ఉంటాం. మనం మాట్లాడటం వల్ల మనకి నిత్య జీవం వచ్చింది. అట్ ద సేమ్ టైం వాళ్ళు కూడా ఎట్లా పనిచేస్తుందంట, జీవవృక్ష ఫలాలుగా పనిచేస్తాయి అన్నమాట. అవునా? యేసయ్య జీవించి చూపించాడు మనకి, ఆయనకి జీవవృక్ష ఫలాలాగాని మనకు కూడా ఏమైంది? ఆయన జీవితం ద్వారా మనకు కూడా ఆ మార్గం తెలిసింది. ఆ క్రియలు మనం కూడా చేయాలి అనేది. అదే వాళ్ళకు కూడా జీవవృక్షం అనమాట. అవునా? అందుకని అంటున్నాడు ఆ ఓదార్చే మాటలు అని అంట ఏంటంట, ద సూతింగ్ టంగ్ ఈజ్ ఎ ట్రీ ఆఫ్ లైఫ్ అని అంటున్నాడు. జీవవృక్ష ఫలం. బట్ ఎ పర్వర్స్ టంగ్ క్రషెస్ ద స్పిరిట్ అని అంటున్నాడు. పర్వర్స్ టంగ్ దిక్కుమాలిన అని అంటే హృదయంలో వాక్యం లేదనుకోండి. హృదయంలో వాక్యం లేనప్పుడు వాళ్ళు పలికే మాటలు ఏం మాట్లాడతారు? దిక్కుమాలిన మాటలు మాట్లాడతారు. దిక్కుమాలిన మాటలు అంటే బూతులు మాట్లాడతారు బ్రదర్. మాట్లాడాల్సిన మాట కాకుండా వేరేది ఏది మాట్లాడినా అది దిక్కుమాలిన మాటే. అర్థమవుతుందండి? మాట్లాడాల్సిన మాట కాకుండా వేరేది ఏది మాట్లాడినా అది దిక్కుమాలిన మాటే. కాబట్టి అంటున్నారు, ఏమంటున్నారు? బట్ ఏ పర్వర్స్ టంగ్ క్రషెస్ ద స్పిరిట్ అంట. మనం క్రషెస్ ద స్పిరిట్ అంటే ఆత్మని. క్రష్ అంటే ఏంటి? నలపటం. అంటే ఇప్పుడు ఏదైనా ఉంటే కాలు కింద వేసి ఇట్లా తొక్కి ఇట్లా అన్నాం అనుకోని ఏం చేసినట్టు? క్రష్ చేసినట్టుగా. ఇప్పుడు బట్ ఏ పర్వర్స్ టంగ్ క్రషెస్ ద స్పిరిట్ అని అంటే మన ఆత్మను అది ఏం చేసిద్ది అంటే, మన హృదయంలో వాక్యం లేదు కదా. మన హృదయంలో వాక్యం లేనప్పుడు మనం పలికే ఏం పలుకుతాం? జ్ఞానాంశాలు పలుకుతామా? ఏం పలుకుతాం? దిక్కుమాలినయే పలుకుతాం. మన చూపు ఎలా ఉంటుంది?
దిక్కుమాలితనంగా ఉండిద్ది. మన ప్రవర్తన ఎలా ఉండిద్ది? దిక్కుమాలిన ప్రవర్తన. మనం ఇటు చూడాలి. ఆ సౌండ్ వస్తే వచ్చిందని ఇటు చూడాలి, లేకపోతే ఏదైనా అర్థమన్నా పెట్టండి అక్కడ. మనం ఏం చేస్తామంట, మనం మన మాట ఓదార్చే మాటగా ఉండాలి అని అంటే అది ఫస్ట్ ఆఫ్ ఆల్ మన హృదయంలో ఉండాలి. అది ఉండాలా లేదా? మన హృదయంలో లేకుండా మనం ఆ మాటలు మాట్లాడతామా? యేసయ్య ఏది మాట్లాడినా కానీ అంటే ఆయన హృదయంలో లేకుండా వచ్చిందా? మొదటిగా తండ్రి మాటని ఏడబడతాడు వదిలేయకుండా, చెవులతో ఇన్ని వదిలిపెట్టకుండా ఆయన హృదయం అనే పలక మీద ప్రతి మాట తండ్రి మాటని యేసయ్య హృదయం మీద రాసుకున్నాడు. ఆయన హృదయం మీద రాసుకొని తనను తాను వ్యక్తునిగా చేసుకొని తను ఉపేక్షించుకొని తండ్రిని వెంబడించాడు అనమాట. అవునా? అలా ఉండటం వల్ల ఏమైంది? ఆయన దాన్ని అనుసరించాడు. తండ్రి మాటను అనుసరించటమే యేసయ్య యొక్క జీవిత విధానం. అవునా కదా? ఆయన అలాగున్నాడు. అనేక మందిని దానికి కనపరిచేవాడిగా ఉన్నాడు. కాబట్టి మన మాటలు నీతిగా ఉండాలి, ఎదుటి వారికి జీవవృక్షాలలాగా ఉండాలి అని అంటే మన వాక్యంలో నాటబడాలి. ఎందుకంటే ఆ మాట ఎక్కడి నుంచి ఉంది? ఆ ఓదార్పు కలిగించే మాట మనకు రావాలని అంటే మనం ఎక్కడ నాటబడాలి? ఆ ఓదార్పు నుండే దేవుని వాక్యంలో మనం నాటబడినప్పుడే మనలో కూడా ఆ యొక్క ఓదార్పు మాటలు వస్తాయి అన్నమాట. అవి జీవవృక్షంలాగా ఉంటుంది. మన హృదయంలో వాక్యం లేదనుకోండి, మనం వాక్యంలో నాటబడి లేకపోతే ఏమైందంట, మన లోపల ఏముండిద్ది? మోసకరమైంది, దిక్కుమాలింది ఉండిద్ది. బాల్యం నుంచి మన హృదయం మోసకరమైంది కదా, దాంట్లో వాక్యం లేదనుకోండి, ఆ మోసకరమైన హృదయమే ఉంటుంది. దాంట్లో నుంచి మనం పలికే మాట, ప్రతి మాట లోపల ఏదైతే వచ్చిందో బయట అదే మాట్లాడతాం. దిక్కుమాలిన మాటే మాట్లాడతాం. మనం చూపే ఎలా ఉంటుంది? దిక్కుమాలిన చూపే చూస్తాం. మన ప్రవర్తన ఎలా ఉండిద్ది? దిక్కుమాలిన ప్రవర్తన ప్రవర్తిస్తాం. మనం ఎవరైనా కానీ, పుట్టి క్రైస్తవులు కానీ ఎవరైనా కానీ, ఎవరి హృదయంలో అయితే వాక్యం లేదు, ఆ దినాన దావీదు హృదయంలో సమృద్ధిగా దేవుని వాక్యం లేకపోయేసరికి తన హృదయానుసారుడు, దేవుని యొక్క హృదయానుసారుడు అయిన దావీదు కూడా ఆయన చూపు ఎలాగుంది? దిక్కుమాలిన చూపు. ఆ కోట మీద నేను చూసిన చూపు ఆ రోజు. అవునా కదా? యాదృచ్ఛికంగా ఒకవేళ వాకింగ్ చేస్తా, ఒకవేళ అనుకోకుండా చూసినా సరే ఆత్మీయ బలంగా ఉంటే ఎప్పటిలాగానే తలకాయ తిప్పుకొని వెళ్ళిపోయేవాడు అటు. అవునా? అలా కాకుండా చూపు నిలబడిందనంటే ఆ చూపు ఏం చూపు? దిక్కుమాలిన చూపు. అవునా కదా? దాని తర్వాత ఆ మాటలు ఏదైతే శరీరం ప్రేరేపిస్తుంది, వాక్యం లేని హృదయం కదా, ఆ శరీరం పిలువు, నీకు అధికారం ఉంది, నువ్వు రాజువి, నువ్వు మనుషులకు ఆజ్ఞాపించావంటే ఇలా తీసుకొస్తారు. ఇదంతా ఆజ్ఞాపిస్తుంటే నేనేం చేశాడు? ఎవరక్కడ రండి, ఏదో తీసుకొని రండి అని చెప్పి ఆ దిక్కుమాలిన మాటలు మాట్లాడాడు. హృదయంలో వాక్యం లేనప్పుడు వచ్చే మాటలు మాట్లాడాడు. ఎవరు అలా తప్ప ఆయన కాదు. మరి మనం పుట్టి క్రైస్తవులు అండి, మేము అంటున్న మాటలు రావనండి. నువ్వు ఎవరన్నా కానీ నీ హృదయంలో వాక్యం లేకపోతే నీకు వచ్చే మాటలు దిక్కుమాలిన మాటలే వస్తాయి. నువ్వు ఎంత వద్దనుకున్నా నీ లోపల ఏది ఉందో బయటకు అదే వచ్చింది. ఆ మాటలు రాకూడదు అని అనుకుంటే నీ హృదయంలో సమృద్ధిగా, నా హృదయంలో సమృద్ధిగా దేవుని వాక్యం ఉండేటట్టుగా చూసుకోవాలి. అప్పుడు నువ్వు నేను మాట్లాడితే యేసయ్య మాట్లాడినట్టుగా ఉండిద్ది, నువ్వు నేను చూస్తే యేసయ్య చూసినట్టుగా ఉండిద్ది, నువ్వు నేను ప్రవర్తిస్తే యేసయ్య ప్రవర్తించినట్టుగా ఉండిద్ది. వాక్యం లేకపోతే యేసయ్య మాట్లాడినట్టుగా మాట్లాడాలని నువ్వు అనుకున్నా సరే మన వాక్యాన్ని చదవకుండా బైబిల్ అల్మర్లోనే పెడితే కనుక మన మాటలు దిక్కుమాలిన మాటలే వస్తాయి. అది ఏం చేసిద్దంట? బట్ ఏ పర్వర్స్ టంగ్ ఏం చేసిద్దంట? దిక్కుమాలిన నాలుకంట క్రషస్ ద స్పిరిట్, ఆత్మను నలిపేసిద్దంట. అర్థమవుతుందండి? ఎవరైనా దేన్ని కాపాడుకోవాలి? ఆత్మను కాపాడుకోవాలైతే ఆత్మకు ఆహారం పెట్టాల్సింది పోనిచ్చి ఆ మాట్లాడకూడని మాట, ఆ నాలుక వాక్యం లేని హృదయంలో నుంచి వచ్చేదంట. ఆ ప్రవర్తన కావచ్చు, ఆ చూపు కావచ్చు, ఆ మాట కావచ్చు, ఆత్మను ఏం చేసిద్దంట? నలిపేసిద్ది. అది మన ఆత్మనే కాదు, మన నోట్లో నుంచి పలికినప్పుడు అవతల వాళ్ళ ఆత్మను కూడా ఆ మాట నలిపేసిద్ది అన్నమాట. అంటే నీతిమంతుడు అంటే వాక్యం తన హృదయంలో కలిగి వాక్యాన్ని అనుసరించేవాడు, ఆ నీతిమంతుడు ఎక్కడికి వెళ్ళినా సరే నీతి మాటలే మాట్లాడతాడు, నీతి కలిగిన చూపే చూస్తాడు, నీతి కలిగిన ప్రవర్తనే ప్రవర్తిస్తాడు. అలా మాట్లాడేటప్పుడు, అలా చూసేటప్పుడు, అలా ప్రవర్తించేటప్పుడు తనకు నిత్య జీవం గ్యారెంటీ. అట్ ద సేమ్ టైమ్ ఆయన ఎవరి దగ్గర అయితే మాట్లాడతాడో, ఎవరైతే కృంగిపోయి ఉన్నారో, ఎవరైతే నశించిపోయి ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఓదార్పు మాటలు మాట్లాడతారు. ఎందుకంటే వాళ్ళ లోపల ఉన్నాయి.
అవి వాక్యంలో నుంచి వచ్చేయి. వాళ్ళ హృదయంలో సమృద్ధిగా వాక్యం ఉంది. అవునా? జీవితం మీద ఆశపోయేటట్టు కాదు మాట్లాడరు, జీవితం మీద ఆశ చిగురించేటట్టు వీళ్ళు మాట్లాడతారన్నమాట వీళ్ళు. అవునా కదా? అలాగా హృదయంలో వాక్యం ఉన్న వాళ్ళు ఎవరి దగ్గరికి వెళ్ళి మాట్లాడినా సరే అవతల వాళ్ళకు కూడా జీవవృక్ష ఫలాలు తిన్నట్టు ఉంటుంది. వీళ్ళ నోట్ల నుంచి వచ్చే ప్రతి మాట కూడా. వీళ్ళ హృదయంలో వాక్యం లేకుండా ఉంటే వీళ్ళకేమైందనంటే వీళ్ళ ఆత్మ నలిగిపోతూ ఉంటుంది. అట్ ద సేమ్ టైం వీళ్ళు ఎవరితో అయితే మాట్లాడతారో, వాక్యం లేకుండా హృదయంలో కలిగిన వాళ్ళు ఎవరితో అయితే మాట్లాడతారో వాళ్ళ ఆత్మ కూడా ఏమైపోయిందంట, నలిగిపోయిద్ది అనమాట, నశించిపోయేదిగా ఉండిద్ది. అర్థమవుతుందండి? అదే ఉంది ఇక్కడ. ద సూతింగ్ టంగ్ ఈజ్ ఎ ట్రీ ఆఫ్ లైఫ్ బట్ ఎ పర్వర్స్ టంగ్ క్రషెస్ ద స్పిరిట్ అని అంట. ఆత్మని నలిపేసేదిగా అనమాట. దాన్ని జాగ్రత్తగా కాపాడుకొని దానికి కావాల్సిన ఆత్మీయ ఆహారం పెడితే ఆత్మ ఎలా ఉంటుంది, బలంగా ఉండిద్ది. ఆత్మీయ ఆహారం పెట్టకుండా ఉంటే, అంటే వాక్యం, ఆత్మకు ఆహారం ఏంటి, వాక్యం. దానికి ఆహారం పెట్టకపోతే ఏమైంది, బలహీనమైపోయింది. దాని లోపల ఉన్న మోసకరమైంది ఆ ఆత్మకి వేసినప్పుడు అది ఏమైందంటే నలిగిపోయేది, కృషించిపోయేదిగా ఉండిద్ది అనమాట. కాబట్టి మన ఆత్మను మనం జాగ్రత్తగా కాపాడుకునే వారికి ఉండాలి, ఎదుటి వారిని ఆత్మీయంగా బలపరిచే వారికి ఉండాలి తప్ప మన ఆత్మను మనం నలగొట్టుకొని ఎదుటి వారి ఆత్మను కూడా మనం నలగొట్టేవారుగా ఉండకూడదు. అలా ఉన్నట్టయితే దీని ముందు వచ్చిన వాళ్ళు ఏమనుంది, యెహోవా కన్నులు ప్రతి చోట ప్రతి స్థలం మీద ఉంటాయన్న. మనం ఏం మాట్లాడుతున్నాం అది బుక్లో రాస్తారు. అవునా? తండ్రి చేత ఆశీర్వదించబడిన వాళ్ళు ఈ రాజ్యాన్ని స్వతంత్రించుకోండి అంటే, ఎందుకంటే మాకు ఆ రాజ్యం ఇస్తున్నావు ప్రభు అంటే, నేను ఆకలిగా ఉంటే అన్నం పెట్టేవాడిని అన్నారు. అవునా కదా? అన్నం నువ్వు ఎప్పుడు ఆకలిగా ఉన్నావు అంటే, నీ చుట్టూ ఉండే పేదవాళ్ళు ఆకలిగా ఉంటే అలా పెట్టి నాకు పెట్టినట్టే. మన నరకాన్ని పోయే వాళ్ళు అడగరా? ఇలా తీసుకెళ్ళి నరకంలో వేయండి అంటే, ఎందుకు మమ్మల్ని నరకంలో వేస్తున్నావు అని అంటే, ఆ రోజు నువ్వు ఇలాగ మాట్లాడేవు, ఆ రోజు నువ్వు ఇలా చూసావు, ఆ రోజు నువ్వు ఇలాగా ప్రవర్తించావు. కాబట్టి అది మనిషి ఉండకూడని విధానం. ఒక మనిషి ఏ రీతిగా మాత్రమే ఉండాలో నా ఉద్దేశాన్ని, నా మాటను వాక్యం ద్వారా నేను మీకు అందించాను కదా అన్నాను. వాక్యం ఏంటి? ఒక భూమి మీద మనిషి ఏ రీతిగా మాత్రమే ఉండాలో దాన్ని దేవుడు మాటగా తెలియపరుస్తూ ఉన్నాడు. అది వాక్యం. అంతేనా కదా? నీతిమంతుడు వాక్యాన్ని అనుసరించేవాడు, ఒక మనిషి ఉండాల్సిన రీతిగా ఉండేవాడు అని. అంతేగా? ఆయన కోసం ఏం చెప్పట్లా, వాక్యాన్ని అనుసరించాలంటే ఆయన కోసం ఎందుకు మనం సతాయిస్తాడు అని. వాక్యాన్ని అనుసరిస్తే ఎవరికి మేలు? మనకు మేలు. తప్పిపోయిన కుమారులు మనం అందరం తండ్రితో పాటు యుగ యుగాలు ఉండాల్సిన వాళ్ళం ఆజ్ఞాతిక్రమణ పన్ను తిని పాపం చేసి తండ్రి దగ్గర నుంచి దూరంగా వెళ్ళగొట్టబడ్డాం. అవునా కదా? ఆ తప్పును సరిదిద్దుకొని మనల్ని మనం పూర్తిగా ఉపేక్షించుకొని మనం సృష్టి, ఆయన సృష్టికర్త ఉద్దేశం కొరకు మాత్రమే సృష్టి జీవించి ఆయన నామాన్ని మహింపరచాలి. అవునా కదా? కాబట్టి ఇక నా ఇష్టం అనేది ఏమీ లేదు, నన్ను సృష్టించిన ఆయన చిత్త ప్రకారంగానే నేను ఉంటానని చెప్పి ఆయన చిత్తం ఏంటంటే వాక్యాన్ని అనుసరించడం. అదే నిత్య జీవనం. తండ్రి దగ్గరికి మనల్ని తీసుకుని వెళ్ళే మార్గం నేనే మార్గం అని అంటున్నాడు. అందుకే వాక్యం తప్ప వేరొక మార్గం తండ్రి దగ్గరికి చేరటానికి లేదు. కాబట్టి వాక్యాన్ని చదువుకుంటా ఉంటే మనిషి ఏ రీతిగా మాత్రమే ఉండాలో తండ్రి యొక్క ఉద్దేశం చక్కగా మనకి తెలియబడతా ఉండిద్ది అనమాట. ఏం చేయాలి, ఏం చేయకూడదు అనేది, మనం ఎటు వెళ్ళాలి, ఎటు వెళ్ళకూడదు అని చెప్పి, మనం ఎలా మాట్లాడాలి, ఎలా మాట్లాడకూడదు, ఎలా చూడాలి, ఎలాగా చూడకూడదు, ఎలా ప్రవర్తించాలి, ఎలాగా ప్రవర్తించకూడదు అనేది తండ్రి చక్కగా మనకి తెలియపరుస్తూ ఉంటాడు అనమాట. దాని ప్రకారంగా నాయన ఉండాల్సిన రీతిగా మాత్రమే ఉండేటట్టుగా, ఆ దినాన్ని ఉండకూడని రీతిగా ఏదైతే నేను అవిధేయత చూపించామో పని విషయంలో, ఈ దినాన్ని మళ్ళీ ఎప్పుడు అట్లా ఉండకుండా నేను ఉండాల్సిన రీతిగా మాత్రమే ఉండేటట్టుగా నీ కృపతో నన్ను నడిపించు ప్రభు అని చెప్పి మన జీవితం మీద అధికారం ఆయనకి ఇచ్చి మనం పూర్తిగా సబ్మిట్ చేసుకున్నప్పుడు ఆయనే చక్కగా వాక్యాన్ని అనుసరించేటట్టుగా ఆయన శక్తితో మనం నడిపించి జయించిన వాడు కాబట్టి మనల్ని కూడా జయించేటట్టుగా చేస్తాడనమాట. తర్వాత ఏమంటున్నారు, కాబట్టి మన హృదయంలో మనం 3వ వచనం చూసినా, 4వ వచనం, 2వ వచనం చూసాం, 1వ వచనం చూసినా, ఇవన్నీ మనకి మొదటి వచనంలో ఏం చూసాం, మృదువైన మాటలు మాట్లాడాలి. ర్యాష్గా మన మాటలు ఉండకూడదు. మరి ఆ మృదువైన మాట ఎక్కడి నుంచి వచ్చిందంట? దేవుని యొక్క గుణ లక్షణాల్లో అదొకటి. మనకు ఆ లక్షణం రావాలి, నా మాట మృదువుగా ఉండాలి అని అంటే ఆయనలో మనం నాటబడాలి, వాక్యంలో నాటబడాలి. 2వ వచనంలో ఏముంది, జ్ఞానంలో నాలుకంట జ్ఞానాంశాలనే పలికిద్దంట. అవునా?
మన జ్ఞానాంశాలు మాత్రమే పలకాలి అని అంటే ఆ జ్ఞానం కలిగిన వాక్యంలో మనం నాటపడాలి. ఏమి లేకుండా వాక్యం చదవకుండా నా మాట మృదువుగా ఉండాలి, నేను జ్ఞానం కలిగి ఉండాలి, నా పెద్దలు జ్ఞానమే మాట్లాడాలి అని అనుకుంటే ఆత్మీయ సోమరులాగా మనం ఏం చేస్తాం? తీసి బైబిల్ ఒక గంట సేపు కూర్చొని బైబిల్ చదవం కానీ కళ్ళలు మాత్రం కంటాం. అవునా? యేసయ్య మాట్లాడితే ఎట్లయితే ఓదార్పునిచ్చిందో, యేసయ్య మాట్లాడితే స్వస్థతలు ఎట్లా జరిగినాయో, నేను మాట్లాడితే కూడా అట్లా జరగాలని కళ్ళగంటాం, వాక్యం మాత్రం చదవం. ఏంటంటే ఆత్మీయ సోమరులు చేసే పని. అవి కలలుగానే ఉండిపోతాయి తప్ప ఏది కూడా జరగదు. కాబట్టి వాక్యం ఏం చెబుతున్నాను? సోమరులా ఉండమని చెప్పలేదు, కష్టపడాలి అని అంటుంది. అర్థమవుతుందండి? ఏం చేయాలంట? కష్టపడాలి. మన కోసమే కాదు, ఇతరుల కోసం కూడా మన చేతులు కష్టపడాలి. అంతేనండి? అట్లా అంటున్నాడు. కాబట్టి ఆ జ్ఞానం కలిగిన వాళ్ళుగా మనం ఉంటేనే జ్ఞానాంశాలు మాట్లాడతాం. ఆ జ్ఞానం కలిగిన వాళ్ళు ఉండాలంటే ఎక్కడ నాటపడాలి? వాక్యంలో నాటపడాలి. తర్వాత మూడోది ఏమనుంది? ప్రతి స్థలంలో చూస్తూ ఉంటాయి. కాబట్టి మనం ఏమనుకుంటాం? మన హృదయంలో వాక్యం లేదనుకోండి, ఆ రోజు దావీదు ఏమనుకున్నాడు? నన్ను ఎవరు చూడలేదు అనుకున్నాడు. నేను ఊరియాన్ని చంపించడానికి వేసిన ప్లాన్ ఎవరికి తెలియదులే అనుకున్నాడు. నాగ్గాన్ని చంపించేసి ఆమెను తీసుకొచ్చి ఇంటి దగ్గరికి పిలిపించుకొని ఇది ఎవరికి తెలియదులే అని అనుకున్నాడు. ఒక ఆయన నన్ను నిత్యం చూస్తూ ఉన్నాడు అని తెలుస్తుందా? ఎందుకు తెలియదా? ఆయన హృదయంలో వాక్యం లేదు సరిపడా. లేకపోయేసరికి నన్ను ఎవరు చూడలేదులే అని అనుకుంటున్నాడు. లోక సంబంధంగా దాంట్లో ఆల్రెడీ మోసకరమైంది ఉంది. వాక్యం లేని హృదయం ఏముంది? మోసకరమైంది ఉంది. ఆ మోసకరమైన హృదయం ఏది చెప్తుందో శరీరం దాన్ని అనుసరించేస్తుంది దావీదుకి ఆల్రెడీ. అవునా కదా? తర్వాత నాతాన్ని పంపించిన తర్వాత దేవుడు మాట చెప్పిన తర్వాత ఆ మాటని హృదయంలోకి తీసుకున్నాడు. నేను పాపం చేశాను ప్రభువా, ఇక ఎన్నడూ కూడా నేను ఆ పాపం స్థితిలో ఉండకుండా నన్ను నీ వాక్యం ద్వారా కడుగు ప్రభువా, తెల్లగా హిమం వల్లే నన్ను తయారు చేయి, నీ నుంచి ఎడబాటు నేను భరించలేను అని అన్నాడు. నిజమైన పశ్చాత్తాపం పొందాడు. దాన్ని కంటిన్యూ చేసుకుందామని దావీదు ఇష్టపడలేదు. ఈ రోజుల్లో వాక్యం వద్దన్న దాన్ని వదిలిపెట్టుకోవటానికి చాలా మంది మనసు ఒప్పట్లేదు. అవునా కదా? మనం దానికి ధ్యానించుకుందాం కదా, ఏమని? స్థిరపరచువాడవు, బలపరచువాడవు, పడిపోయిన చోటనే నిలబెట్టువాడవు, ఏమైనా చేయగలవు, కథ మొత్తం ఎప్పుడు మనం మార్చుకుందామని ఇష్టపడితే ప్రభు నాకు వద్దా జీవితం. సిలువ మీద రెండో దొంగ ఏమన్నాడు? ఇక పాపిష్టి జీవితం, పాపపు జీవితం నాకు వద్దు, నేను ఇక కొత్తగా జన్మించాలి. నీ రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకుంటే నీ రాజ్యంలో ఎవరైతే ఉంటారో, ఎలాంటి వాళ్ళు అయితే ఉంటారో ఇక మీదట నేను అలాగా జీవిద్దామని అనుకుంటున్నాను అన్నాడు. ఈ పాపపు జీవితం ఇక నాకు వద్దని విడిచిపెట్టడానికి ఇష్టపడితే నేడు నువ్వు నాతో పాటు ఒక పాపి ప్రార్థన కూడా దేవుడు అప్పుడు ఆలకిస్తాడు. అక్కడ ఉండటానికి ఇక నాకు ఇష్టం లేదు, నన్ను కాపాడు, నాకు విడుదలని దయచేయని అంటే అప్పుడు దేవుడు సహాయం చేస్తాడు తప్ప, ప్రభువా రాత్రి చేసిన పాపానికి నాయన నన్ను క్షమించు, రేపు సాయంత్రం మళ్ళీ వెళ్దాం అనుకుంటున్నాను అక్కడికి, రేపు సాయంత్రం అక్కడికి వెళ్ళాలని ఆలోచన మైండ్లో పెట్టుకొని నిన్న చేసిన పాపం క్షమించమని అంటే ఆయన ప్రార్థన ఆలకించడు. క్రిస్మస్కి తాగుతాను ప్రభువా, ఇంక అప్పుడు దాకా తాకుండా సహాయం చేయని అంటే ఆ ముష్టి ప్రార్థన దేవుడు ప్రార్థన ముష్టి అన్నారు ఏంది బ్రదర్ అని అన్నారు. నేను అంటాం కాదు, దేవుడు అంటున్నాడు. అర్థమైందా? ఆయన చెవులు ఎవరు ప్రార్థన వైపు ఉంటాయంట? నీతిమంతులు ప్రార్థన వైపు. నీతిమంతులు కానివాడు ప్రార్థన చేస్తే ఆయన మొహం తిప్పేసుకుంటాడంట, ఆయనకి అసహ్యం పుట్టిందంట ప్రార్థన. వాళ్ళు ఇచ్చే కానుకలు అంటే అసహ్యం. ఎట్టబడితే అట్టుండి ఇంటి పక్కనతో సమాధానం లేకుండా ఉండి లోక సంబంధంగా ఉండొచ్చి 10,000 రూపాయలు కానుకేస్తే ఆయన ముచ్చట పడతాడా? అది ఎలా ఉండిద్దా ఆయనకి? అసహ్యంగా బ్యాడ్ స్మెల్ వచ్చింది. 4 కుర్చీలు తీసుకొచ్చే ప్రభు ఇంటి వెనకాలంలో కొట్టి ఏంటంట, ఇంటి వెనకాలంలో ఇందాక గొడవ అయితే మీద పడి కొట్టారంట. చర్చిలోకి మాత్రం 4 కుర్చీలు కానుక తెచ్చిందంట. ఆ కుర్చీలు ఆయనకి ఎట్లాంటి వాసన వస్తాయి? అది వాడిని కొట్టాం, 4 కుర్చీలు ఇచ్చాం, లెవెల్ అయిపోయింది అనుకుంటే అయితే లెవెల్ అవదు. కాబట్టి అక్కడ ఇష్టపడితే అట్టు ఉండొచ్చాం. ఈ వారం అంతా నా ఇష్టానుసారం ఉండొచ్చా, 4 సాపలు చదివి కొద్దిగా కంజీరన్న కొడితే ఏమన్నా పాపం తగ్గిద్దాము అంటే ఆ టైం తగ్గదు. నువ్వు కొట్టే కంజీర వల్ల ఆయనకి ఏంటంటే అసహ్యం పుట్టిద్ది. నువ్వు కొట్టకుండా ఉన్న ఆయన కొద్దిగా ప్రశాంతంగా ఉండిద్దాము, కానీ మనం కొడితే ఏమైందంట ఆయనకి ఎప్పుడు ఇన్నసొంపుగా ఉంటుంది అని అంటే ఆయన మాట ప్రకారంగా ఆ వారం అంతా మనం జీవించి వస్తాం చూసారా.
ప్రతి క్షణం మన హృదయంలో ఆ భయం. నా సృష్టికర్త ఆయన కృపను బట్టి ఈ క్షణం నాకు ఇచ్చాడు, ఈ క్షణం అనే ఆయుష్ నాకు ఇచ్చాడు. ఆయన ఏది ఇచ్చినా ఆయన నామానికి మహిమకరంగానే నేను దాన్ని ఉపయోగించాలి. ఈ క్షణం నా సృష్టికర్త దేని కొరకు ఇచ్చాడో ఇది నాకు, దాని కొరకు మాత్రమే నేను ఈ క్షణాన్ని ఉపయోగించేటట్టుగా ఆయన కృపతో నన్ను నడిపించమని ఆ భయము వణుకు మన ఒంట్లో ఎప్పుడైతే ఉంచుకొని వారం అంతా ఆయన నామానికి మహిమకరంగా జీవించి వస్తామో అప్పుడు నువ్వు నేరు తెలిసి పాటలు పాడుతుంటే ఆయనకి ఎంత ఇన్నసొంపుగా ఉంది ఇద్దరు. అవునా? అది ఆరాధన. ఆదివారం మీదకి వచ్చి గట్టిగా చప్పట్లు కొట్టడం, ఇక్కడికి వచ్చిన తర్వాత కాదు, గట్టిగా కొట్టాలి చప్పట్లు, గట్టిగా ముయ్యాలి కళ్ళు కాదు, ఇక్కడ గట్టిగా ముయ్యటం కాదు, అక్కడ గట్టిగా వాక్యాన్ని అనుసరించాలి వారం అంతా. అప్పుడు నువ్వు ఇక్కడ గట్టిగా సరిగ్గా ముగిపోయిన కళ్ళు అవి ఎంతో ఇనసొంపుగా ఉంటాయి ఆయనకి. ఆయన నామానికి మహిమ తెచ్చేయగా ఉంటాయి. ఆయన అంత ఇష్టపడతాడు ఆయన. అవునా? మన అర్పణ కాదు, ఫస్ట్ మనం నచ్చాలి ఆయనకి. నువ్వు పాడే పాట కాదు, నువ్వు నచ్చాలి ఫస్ట్. నువ్వు చేసే ప్రార్థన కాదు, నువ్వు నచ్చాలి ఫస్ట్. నువ్వు ఇచ్చే కానుక కాదు, ఏం నచ్చాలంట? నువ్వు నచ్చాలి, నేను నచ్చాలంట ఫస్ట్. అవునా కదా? నిన్ను వల్లే పొరుగు వారిని ప్రేమించు. వారం మొత్తం అట్లా హృదయపూర్వకంగా ఉండొచ్చావా? నువ్వు ఎప్పుడెప్పుడు వస్తావా ఆయన సన్నిధిలోకి, ఎప్పుడు నోరు తెరుస్తావా పాట పాడతాను కానీ ఎదురు చూస్తూ ఉంటాడు సర్వోన్నతుడు సృష్టికర్త. అవునా కదా? ఆయనకు అంత ఇష్టం మనం అంటే. అందరూ అలాగ ఉండాలి, అందరూ ఆయనతో పాటు యుగ యుగాలు ఉండాలి. ఎందుకు పనికిరాని మనతో పాటు ఆయన యుగ యుగాలు ఉండాలని చెప్పి ఆశపడుతూ ఉన్నాడు ఆయన. ఆయన లేకుండా మంచి ఏం చేయలేవు మళ్ళీ. అవునా కదా? తర్వాత ఏమని అంటున్నాడు? కాబట్టి ఒకసారి వచ్చే అవకాశం ఈ జీవితంలో దాన్ని వదిలిపెట్టుకోకూడదు. ఎంతోమందికి ఇచ్చారు. అబ్రహాంకి ఇస్తే ఏం చేశాడు? దేవుని మహింపరిచాడా లేదా? దావీదుకి ఇస్తే ఏం చేశాడు? ఒకసారి అట్లా చేసిన తర్వాత ఎన్నడూ కూడా పాప స్థితిలోకి వెళ్ళలేదు. వృద్ధాప్యం ఉందంట, తన హృదయం దేవుడికి అంగీకారంగా ఉందని చెప్పి పరిశుద్ధాత్ముడు వాక్యంలో రాపిచ్చాడు. అట్లా అవును కదా? మనం కళ్ళు మూసేటప్పుడు ఆ ఆనందం ఉండాలి. మనం యేసుక్రీస్తు వారు ఏమన్నారు? నా ఇష్టాన్ని నెరవేర్చుకోవటానికి నేను రాలేదు, చిత్తాన్ని నెరవేర్చడానికి నేను వచ్చాను. ఆయన పోలి జీవించటం అంటే మన ఇష్టాలు కూడా ఏం లేవు, ఇంకా ఆయన చిత్తం నెరవేర్చటమే. ఆయన చిత్తం నెరవేర్చటమే. తండ్రి యేసుక్రీస్తు వారు చేసే పని అంటే పెందల కాడే నేను లేచి తండ్రి మాటను తన హృదయంలో సమృద్ధిగా పెట్టుకొని, తన హృదయంలో ఆ మాటను నింపుకొని, ఆ మాటలు ఎవరెవరి దగ్గర ఏ మాట అవసరమో దేవుడు ఆ మాటను పలికిస్తాడు అంతే తండ్రి. అర్థమవుతుందండి? ఈయన పని అదే. నాకంటూ ఇష్టాలు, కోరికలు, ఉద్దేశాలు ఏమీ లేవు. అట్లా పెట్టుకున్నందుకు అవేమైంది? తినద్దనేది సృష్టికర్త ఉద్దేశం అయితే ఏమో ఒక ఉద్దేశం పెట్టుకుంది తిందామని. మొత్తం మాట అయిపోయింది. అవునా? యేసుక్రీస్తు తను ఉపేక్షించుకున్నాడు పూర్తిగా. తండ్రి మాటే నా జీవిత విధానం. ఆయన పోలి జీవించటం అంటే మన జీవిత విధానం ఏంటంట? వాక్యము, తండ్రి మాట, దేవుని మాట. అవునా? కాబట్టి వాక్యాన్ని అనుసరించటమే మా జీవిత విధానం తప్ప వేరొక విధానం మా జీవితాల్లో లేదు. ఇక అదే ఉండాలి. అది సంతోషం కలగని, బాధ కలగని, ఏదైనా కానీ. కొరడా దెబ్బలు కొడుతుంటే ఏసేకి ఏమనిపిస్తుంది? తండ్రి చిత్తం ఇది. లోపల ఆత్మ ఎగిరి గంతులేస్తూ ఉంది. అవునా? నొప్పి ఉండదా? కొడతాయి భయంకరంగా నొప్పి. ఆ కొరడా దెబ్బలకి ఎడ్జుల్లో ఒక్కొక్కటి ఇట్లా కొంకిల్లాగా ఉంటాయి ఒక్కొక్కటి. అలాంటి దాంతో కొడితే లోపల ఆత్మ ఎగిరి గంతులేస్తుంది ఆనందంతో. తండ్రి చిత్త ప్రకారంగానే ఉంటున్నాను అనేది. అవునా కదా? కాబట్టి నిందలు, అవమానాలు ఇవి వచ్చినాయి అనేది కాదు. మనకు ఉండాల్సిన ధైర్యం ఒకటే, వాక్యానుసారంగానే నేను ఉంటున్నాను అనేది. కాబట్టి మన దేవుడు అంట నిత్యము మంచివారి మీద, చెడ్డవారి మీద ఆయన కనుదృష్టి ఉంటానే ఉంటుంది. ఆ భయం వణుకు మనకి నిత్యము కలిగి మనం జీవించే, ఆయన నామాన్ని మహింపరిచే వరకు మనం ఉండాలి. 4వ వచనం ఏముందంట? సాత్వికమైన నాలుక. సాత్వికం ఫస్ట్ మనలో ఉంటేనే అది మన నోట్లో నుంచి వచ్చింది. అది ఉండాలనంటే ఆ సాత్వికం ఎక్కడ దొరికిద్ది? వాక్యంలో దొరికిద్దా? లోకంలో దొరికిద్దా? లోకంలో దొరికిద్దని అంటే లోకాధికార అపవాదిలో ఉండే గుణలక్షణాలు లోకంలో దొరుకుతాయి. దేవుని యొక్క గుణలక్షణాలు కావాలంటే వాక్యంలో దొరుకుతాయి. అపవాదిలో ఉండే గుణలక్షణాలు మాకు కావాలని అంటే వాక్యం చదవకుండా జీవిస్తూ ఉండాలి అంతే. లోకంలో నాటపడతాం కాబట్టి వాళ్ళు ఉండే కుళ్ళు, కుతంత్రాలు, ఈర్ష, కల్మషం, ద్వేషం, పాపం ఇవన్నీ కూడా వస్తాయి మనకు ఆటోమేటిక్గా. వాక్యం చదవకుండా తిరిగితే చాలు. మన క్రైస్తవులు అయినా సరే శుభ్రంగా అపవాది గుణలక్షణాలతో నింపబడిపోయి ఉంటాం. అవునా?
నిత్య నరకాగ్నికి సిద్ధంగా ఉంటాం. అనేక మంది నేను నిత్య నరకాగ్నికి తీసుకెళ్ళటానికి సిద్ధపాటు చేస్తూ ఉంటాం. అట్లా కాదు, వాక్యంలో నాటబడితే ఇదేదైతే సాత్వికమైన మనసు మనకు వచ్చింది. అప్పుడు మనం మాట్లాడితే సాత్వికంగా మాట్లాడుతాం అన్నమాట. దిక్కుమాలిన మాటలు మనం మాట్లాడి మన ఆత్మని నలగొట్టుకునే వాళ్ళగా, మన మాటల ద్వారా ఎదుటివారి ఆత్మల్ని నలగొట్టేవారుగా ఉండవు. తర్వాత ఏమంటున్నారు? మూఢుడు తన తండ్రి చే శిక్షను తిరస్కరించును. ఇక్కడ మనకు ఒకటే అర్థమైపోతుంది. మూఢుడు అని అన్నాడు. మూఢుడు అని అనగానే తర్వాత చెప్పబోయేది అంటే మూఢుడు అని అంటే ఉండకూడని రీతిగా ఉండేవాడు అని అర్థం. అవునా కదా? అంటే మనం జాగ్రత్తగా రెండు చెవులు పెద్ద చేసుకుని ఏం చేయాలంటే మూఢుడు అని అనగానే ఇప్పుడు ఏదైతే చెప్పబడుతుందో అది ఎప్పుడు కూడా మన జీవితంలో చేయకూడదు అని చెప్పి ముందే అండర్లైన్ చేసుకోవాలి. ఆ చెప్పబోయే పదాన్ని ముందే అండర్లైన్ చేసుకోవాలి. అర్థమైందా? ఎందుకని అవి ఎవరు చేస్తారంట? మూఢుడు చేస్తాడనమాట, అవివేకి. అవునా? ఇక్కడ రాశారు ఏ ఫూల్ స్పాన్స్ ఏ పేరెంట్స్ డిసిప్లైన్ అని ఇచ్చాడు. అర్థమవుతుందండి? ఏంటంట? ఏ ఫూల్ డెస్పైజెస్ హిస్ ఫాదర్ ఇన్స్ట్రక్షన్ అని ఇచ్చాడు. మన తండ్రి ఎవరు? దేవుడు. అవునా? ఆయన మాటని, వాక్యం తండ్రి మాట, ఆయన మాటగా చెప్పబడిన వాక్యంలో టీవీ సీరియల్ చూడొద్దు అని అంటే మనం చూస్తున్నాం అని అంటే ఆ చూసే ప్రతి క్షణం మనం మూర్ఖులు లాంటి వాళ్ళం అన్నమాట. నేను అంటలేదండి, వాక్యంలో ఉందన్నమాట. అవునా? ఏ ఫూల్ డెస్పైజెస్ హిస్ ఫాదర్స్ ఇన్స్ట్రక్షన్. ఫాదర్ ఇన్స్ట్రక్షన్, తండ్రి మాట, వాక్యము. వాక్యము వద్దు అన్నది మనం ఏదైతే చేస్తున్నామో ఆ చేసే ఆ సమయంలో మనం ఎవరు అంట? మూఢులం. చెప్పండి. మూఢులం, మూర్ఖులం, అవివేకులం, భక్తిహీనులం, బుద్ధిహీనులం, ఇవన్నీ కూడా వాళ్ళ పేర్లు అన్నమాట. అర్థమవుతుందండి? వాక్యం వద్దు అన్న పని మనం ఎప్పుడైతే చేస్తున్నామో అప్పుడు మనం ఎవరంట? మనం ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మనం ఎవరు? మూర్ఖులం, అంతే. దేవుడి మాటను ఎవరైతే తృణీకరిస్తారో, నువ్వు అబద్ధాలు ఆడొద్దు అని అంటే అని మనం ఆడుకుంటూ వెళ్తాము, ఆయన మాట తీసి పక్కన పెట్టేసి మనం అబద్ధాలు ఆడుకుంటూ వెళ్తా ఉంటాం. చూసారా? అప్పుడు ఎవరంట? మనం అబద్ధం ఆడిన ప్రతిసారి మనం మూర్ఖుల్లో అన్నమాట. ఆయన వద్దు అని చెప్పిన ప్రతి పని మనం చేసినప్పుడు మనం ఎవరంట? మూర్ఖులం. దేవుడు ఎలా ఉండమంటున్నాడు? మూర్ఖులు ఉండమంటున్నాడా, లేకపోతే అవివేకులాగా ఉండమంటున్నాడా, వివేకులాగా ఉండమంటున్నాడా? వివేకిలాగా ఉండాలి ప్రతి మనిషి అనేది తండ్రి ఉద్దేశం అన్నమాట. అవునా? మనం వాక్యం చదవకపోతే మనకి ఏం చేయాలి, ఏం చేయకూడదు మనిషి అనేది మనకి తెలియదు. అంటే అవివేకిలాగా ఉంటాం వాక్యం చదవకపోతే కనుక. చర్చికి పోకపోతే కాదండి, వాక్యం చదవకపోతే. అర్థమవుతుందండి? చర్చికి పోకపోతే అవివేకం అయిపోతాం రా. చర్చికి పోకపోతే కాదు, ఏంటంట? వాక్యము చదవకపోతే కనుక. కాబట్టి ఏమంటున్నాడు? ఏ ఫూల్ స్పాన్స్ అని అంటే ఏ ఫూల్ డెస్పైజెస్ హిస్ ఫాదర్ ఇన్స్ట్రక్షన్ బట్ హూ ఎవర్ హీడ్స్ రీప్రూఫ్ ఈజ్ ప్రూడెంట్ అని అంటున్నాడు. ఎవరైతే తండ్రి మాటను, తండ్రి మందలింపును, వాక్యం ఎట్లుంటుందంటే కొంతమందికి ఒక కొరడా దెబ్బలాగా ఉంటుంది, వాళ్ళ నాన్న కొట్టే చెంప దెబ్బలాగా ఉండేది. అర్థమవుతుందండి? తండ్రి కుమారుని ఎట్లయితే శిక్షిస్తాడో, కోపగించుకుంటారా లేదా పిల్లల్ని? ఒక్కోసారి గట్టిగా గద్దిచ్చి కోపగించుకొని చెప్తారు చూసారా? వాక్యం ఒక్కొక్కసారి విన్నప్పుడు మనకు అట్లా అనిపించింది, మా తండ్రి కోపడుతున్నాడు మన. ఎన్నిసార్లు చెప్పాలి? పెద్దల కాడనే నా యొక్క ప్రవక్తను పంపించి అనేక మార్లు నేను మీకు తెలియపరిస్తే అయినా మీరు నా మాట వినలేరు, కాబట్టి నేను మీకు బానిసత్వానికి అప్పగించాను అంటున్నాడు. ఎన్నోసార్లు ఆయన ప్రవక్తల ద్వారా తెలియపరుస్తూ ఉంటే వీళ్ళు ఏం చేశారంట? తృణీకరించాడు ఆయన మాట. సృష్టికర్త మాట వినటానికి వీళ్ళకి ఇష్టం పుట్టట్లేదు అని వీళ్ళ ప్రవర్తన ద్వారా తెలియపరిచాడు. మనం బైబిల్ రోజుకి ఒక్కసారి కూడా అల్మర్లో తీకున్నట్టు పెట్టామంటే ఏంటంటే మన ప్రవర్తన ద్వారా నువ్వు మా సృష్టికర్తవే, అయినా నీ మాట వినటానికి మాకు ఇష్టం లేదు. ఎన్ని రోజులు మనం బైబిల్ తీకున్నట్టు పెట్టామో అన్ని రోజులు మన ప్రవర్తన ద్వారా మన సృష్టికర్తకి ఆ మాట, నీ మాట వినే ఆలోచన మాకు లేదు. ఈరోజు కూడా, ఇవాళ కూడా లేదు. నెల నుంచి అవుతుంది కదమ్మా అని అంటాడు. అప్పుడు అయినా నెల అవుతుంది కదా, కరెక్టే, అయినా ఇవాళ కూడా వినే ఆలోచన లేదు. ఇంకా క్రిస్మస్ నెలన్నర ఉందిగా, అప్పుడు తీస్తాలే బైబిల్. ఎప్పుడంట? సంవత్సరానికి ఒక 2 సార్లు లేదా 3 సార్లు నీ మాట వినే ప్రయత్నం చేస్తా. మిగతా టైంలో నువ్వు అలమరలోనే, నేను మాత్రం నా ఇష్టం వచ్చినట్టు.
అవునా? ఏం కావాలి నీకంటే ఏమంటాం? నిత్య జీవం కావాలి, నిత్య జీవం కావాలి, మా పేరు రాసుకోండి అంటాం. రాస్తారా పేరు? అది అట్లా కనుక్కుంటే మనల్ని మనం క్రిస్మస్కి వెళ్ళాను, ఈస్టర్కి వెళ్ళాను, గుడ్ ఫ్రైడేకి వదలకుండా వెళ్ళాక ప్రభు పేరు లేదంటారు ఏందని అంటే ఎవరు మోసం చేసినట్టు? మనమే మోసం చేసుకున్నట్టు. కాబట్టి ఏమంటాం? ఎవరైతే మందలింపును, హెచ్చరికను, గద్దింపుని ఎవరైతే రిసీవ్ చేసుకొని సరి చేసుకోవటానికి ఇష్టపడతారో వాళ్ళు వివేకం కలిగిన వాళ్ళు అని అంటున్నాడు. అర్థమవుతుందండి? కొంతమందికి కరెక్షన్ అంటే అసలు పడదు. నువ్వు భలే పాడతావు అక్క అంటే రా ఇక్కడ కూర్చో అంటాం. ఏంటంట? నువ్వు భలే పాడతావు అక్క అంటే అక్కడ కూర్చున్నావు కదా, ఇక్కడ కూర్చోరా, ఫ్యాన్ గల్ తగిలిద్ది అంటాం. ఏంటక్క ఆలస్యం వచ్చావంటే నీకెందుకు, నేను ఎప్పుడొస్తే ఏంటంట ఆ పక్కన కూర్చున్నాము కూడా, ఏంటక్క ఆలస్యం వచ్చామంటే నీకెందుకు, నేను ఎప్పుడైతే పాస్టర్ గారు రావట్లేదు, సరే దేశాలు గారు కూర్చునేది ఇంకా అంటే ఏంటి ఉద్దేశం ఏంది? నేను పక్కన కూర్చోటమే నీకు పెద్ద గొప్ప లాంటిది. అది గొప్ప భాగ్యంగా నువ్వు ఎంచుకోకుండా నేను ఆలస్యంగా వచ్చాను అంటావు నువ్వు అని చెప్పి పోయాడు కూర్చునేది. ఇంకా పో, నీకు ఆ భాగ్యం కోల్పోయేది పో అన్నట్టుగా. కోల్పోయిందా? ఆమె కాదు కోల్పోయింది. నువ్వు సరి చేసుకోకపోతే చెప్పింది వాక్యానుసారం ఉన్నప్పుడు మన శత్రువు అయినా సరే మనం సరి చేసుకోవాలి. సరి చేసుకోకపోతే భాగ్యం ఆమె కాదు పోయింది, ఏమకు పోయింది. అవునా కదా? వాక్యం ఏమనుంది? అపహాసకులారా ఎంతకాలం మీరు అపహాస్యం చేయుచుందరు అని అన్నారు. అపహాస్యే. వాడు చూసి అట్ట గాలి తీసాను, ఆమె చూసి అసలు ఎట్ట మాట్లాడి నోరు మూపించా దాన్ని, వాడిని నోరు మూపించా, వాడిని కాదు నువ్వు నోరు మూపించింది. అదే అయింది. అపహాసకులారా అని అన్నాడు. ఎవడైతే నువ్వు వాడి గాలి బలి తీసావు కదా అని అంటున్నావో నీ గాలి బాగొట్టుకున్నావు అని అంటుంది వాక్యం. వాళ్ళు నోరు మూపించావు అని అర్థం కాదు, నీకు నోరు పడిపోయే పరిస్థితి అయిందని అంటున్నాడు. అపహాసకులు కాదు, వాళ్ళు బలి అపహాస్యం చేసి వాళ్ళు బలి ఎగతాలు చేశారు కదా అని మనం చెప్పుకుంటాం. లోకంలో వాక్యం ఏం చెప్తుంది? నువ్వు ఎప్పుడైతే అవతలని ఎగతాళి చేశాను అంటున్నావో అప్పుడే నువ్వు ఎగతాళి అయిపోయావు అని అంటున్నాడు. అవునా కదా? అది లోకంలో ఏంది? వాడిని మాట్లాడి ఈయన మాట్లాడి ఈయన నోరు మూపించి వాళ్ళ నోరు మూపించాం కాదు. వాక్యం చెప్తుంది ఎప్పుడైతే మాట్లాడకూడని మాట నువ్వు వాళ్ళు మాట్లాడి బాధ పెట్టావో ఈ మాట నిన్ను నిత్య నరకానికి తీసుకెళ్తానికి సాక్ష్యంగా ఉంది రేపు అంటున్నాడు. అవునా? అలా పైనుంచి కిందకు చూసానంటే నీ చూపు, ఈ చూపు అసలు పైనుంచి కిందకు చూసేసరికి అల్లాడిపోయినా. ఆయన అల్లాడిపోయాడు. ఆయన పైనుంచి కిందకు చూసేసరికి ఆయన కాదు అల్లాడింది. ఆయన బుక్లో ఏం రాయరు. అది ఇప్పుడు నేను ఒకరిని చూసాను అనుకున్నట్లా ఆయన బుక్లో రాస్తారా? నేను ఎవరిని చూసానో వాళ్ళ బుక్లో రాస్తారా? చూసిన వాళ్ళ బుక్లో రాస్తారా? చూసిన వాళ్ళ బుక్లో రాస్తారు. రేపు నిత్య నరకానికి ఎందుకు సార్ దేవుడు గారు ఎందుకండి నరకానికి వెళ్ళమంటున్నారని అంటే బుక్ తీస్తే మొత్తం అయ్యే ఉంటాయి. ఇందుకోసం నువ్వు చేసుకున్న దాన్ని బట్టి నేను వద్దని చెప్పిన ఆ మాట నీకు తెలియపరిచా కదా. మీ ఇంట్లో 5 బైబుల్లు ఉన్నాయి కదా అని అంటాడు. ఉన్నాయండి, 5 ఉన్నాయి, కరెక్ట్ ఏ రోజు తీయలేదుగా మనం. అవునా? 5 బైబుల్, కొత్త బైబుల్ చెప్తున్నారంటే లైన్లో నిలబడి మనం నుంచొని వాళ్ళ ఆయన్ని నిలబెట్టి పిల్లలను కూడా నిలబెట్టి 5 బైబుల్ తెచ్చుకున్న మాట వాస్తవేలే కానీ తీరా బైబుల్ తీయలేదు కదా. కాబట్టి ఆ పైనుంచి కింద చూసిన దానివల్ల అది మన నిత్య నరకానికి తీసుకొని పోయింది. మాట్లాడుకున్న మాట మనం మాట్లాడటం వల్ల అది మనం నిత్య అని నేను ఎందుకు మాట్లాడానంటే అండి ఆయన కావాలని అట్లా రచ్చగొట్టాడండి. ఐదు పక్కన కావాలని రచ్చగొట్టు పరిస్థితి ఏదైనప్పటికీ కూడా మనం ఎలా ఉండాలంట? వాక్యాన్ని అనుసరించడమే మా జీవిత విధానం. అవతల పరిస్థితితో మాకు సంబంధం లేదు. అవతల ఎట్లా మాట్లాడినా నువ్వు ఎట్టబడితే అట్లా మాట్లాడటానికి వీలేదు. మనకనేది ఒక విధానం ఉంది ఇక్కడ. ఆ విధానంగా మాత్రమే మనం మాట్లాడాలి, ఆ విధానంగా మాత్రమే మనం చూడాలి, ఆ విధానంగా మాత్రమే మనం ప్రవర్తించేవారిగా ఉండాలన్నమాట. అందుకని అంటున్నాడు ఏ ఫూల్ స్పాన్స్ ఏ పేరెంట్స్ డిసిప్లైన్ అంటున్నాడు. ఎవరైతే కరెక్షన్ చేసుకోవటానికి ఇష్టపడరో తండ్రి మాట వాక్యం అర్థమవుతుంది. చాలామందికి అందుకే వాక్యం వినబుద్ధి అవ్వదు. అమ్మో వాక్యం ఎట్టుండాలి, అట్టుండాలి, అట్టుండకూడదు, ఎట్టుండకూడదు అని అంటారండి. మనకు అవన్నీ కొద్దిగా పడవండి అని అంటే అవి పడవన్నప్పుడే మనం ఎవరంట? మూర్ఖులం. ఎవరంట? మూర్ఖులం. వాక్యం గిట్టట్లేదు అని అంటే ఆల్రెడీ ఏమి కప్పుకుపోయి ఉంది. ఆల్రెడీ మూర్ఖత్వంతో నిండిపోయి బాగా నిద్ర వచ్చేస్తుంది. అసలు నిద్ర ముంపేటాక్ అయిపోయింది అని అంటాం. అవునా? వాక్యం వినబుద్ధి కావట్లేదు అంటే ఏం అటాక్ అయిందంట? మూర్ఖత్వం బాగా అది పట్టేసింది అనమాట. వాక్యం వినబుద్ధి కావట్లేదు అని అంటే
సరి చేసుకోమన్నది దేవుడు వాక్యం ఏదైతే సరి చేసుకోమన్నది చూపిస్తున్నారో దాన్ని సరి చేసుకుంటే మనం జీవాన్ని పొందుకునేవారుగా ఉంటాము. అది చెప్పబడింది సృష్టికర్త మాటే మాకు తెలుసు, అయినా సరే మనం దాన్ని అనుసరించకపోతే మాత్రం రేపు నశించిపోయేవారుగా ఉంటాము. ఏ ఫూల్ డిస్పైజెస్ హిస్ ఫాదర్స్ ఇన్స్ట్రక్షన్ బట్ హూ ఎవర్ హీడ్స్ రీప్రూఫ్ అని అంటున్నాడు. ఎవరైతే సరి చేసుకోవటానికి ఇష్టపడతారో వాళ్ళు వివేకవంతులు అంట. వివేకవంతులు రేపు ఆయనతో పాటు వివేకాలు ఉండేవారుగా ఉంటారు. కాబట్టి మనం ఏదైతే ఈ చెప్పబడిన వచనాలు ఎన్నో వచనం దాకా 5వ వచనం దాకా, కాబట్టి మన 2 వచనాలైనా 3 వచనాలైనా దేవుడు మహాకృప మనం ధ్యానించుకునే కూడా మరలా ఒక్కసారి రిమైండ్ చేసుకోవడానికి మనకు అవకాశం దొరికిందనమాట. కాబట్టి స్పీడ్గా వెళ్ళాలంటే వెళ్ళొచ్చులే, కానీ శుక్రవారం ఇంత సమయం మనకి సరిపోయింది, అవునా కదా? కాబట్టి వీటిని మరలా జాగ్రత్తగా చదువుకోండి. ఈ వినబడ్డ వాక్య ప్రకారం మాత్రమే మనం ఉండేటట్టుగా ప్రార్థన చేసుకోవాలి. దేవునికి మహిమ కలుగును.